అప్డేట్స్ చూద్దాం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కాగా ఈ రోజు మహావిష్ణువును వైకుంఠ ద్వారం దర్శనం చేసుకుంటే మోక్ష ప్రాప్తి కలుగుతుందని లక్షలాది మంది భక్తులు విశ్వసిస్తారు. అందుకే తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి విష్ణువును ఉత్తర ద్వార దర్శనం చేసుకుని పరవశించిపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. చెప్పండి బసవరాజ్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రీరామవరం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే వైకుంఠ ఏకాదశి అంగరంగ వైభవంగా జరిగింది. అనేక వైష్ణవ ఆలయాలలో కూడా విద్యుత్ దీపాలతో అదేవిధంగా పుష్పాలతో అలంకరించి చాలా అందంగా ముస్తాలించారు. అంటే ఉదయం నుండే భక్తులు వేలాది సంఖ్యలో ఏదైతే వైకుంఠ ఏకాదశి అంటే ఉత్తర ద్వారం ద్వారా ఆ మహావిష్ణువుని లేదా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే పుణ్యఫలాలు వస్తాయని, అదేవిధంగా మోక్షం లభిస్తుందని హైందవ సోదరుల యొక్క అపారమైన నమ్మకం. ఈ క్రమంలో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి సందర్భంగా చాలా మంది అంటే ఆలయాలకు బారులు తీరిన పరిస్థితులు. అంటే ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా ఏదైతే వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న చోట ప్రతి చోట కూడా భక్తాదులు అనేక వందల సంఖ్యలో వేల సంఖ్యలో అక్కడికి ఏదైతే కుటుంబ సమేతంగా వచ్చి ఫల పుష్పాలు అర్పించి అదేవిధంగా పూజా పురస్కారాలు చేసుకొని మొక్కులు తీర్చుకుంటున్న పరిస్థితి. అంటే వైకుంఠ ఏకాదశి రోజు అంటే ఉపవాస దీక్ష గాని లేదా జాగరణ చేసి అంటే హిందూ సంప్రదాయం ప్రకారం కొన్ని ఆచారాలు పాటిస్తే తమకు ఏదైతే ఈ జీవిత కాలంలో చేసిన పాపాలన్నీ కూడా పోతాయని, అదేవిధంగా పుణ్యం లభించి మోక్షానికి ఒక మార్గం వస్తుందని అందరూ కూడా చాలా నమ్మకంగా గుడులకు వెళ్ళి దేవుణ్ణి కోరుకుంటున్న పరిస్థితి, మొక్కులు తీర్చుకుంటున్న పరిస్థితి. ప్రధానంగా ముక్కోటి ఏకాదశి అంటే ఇది ఒక ప్రత్యేకమైన రోజు. మనం చూస్తాం సాధారణంగా తిరుమల తిరుపతి అక్కడ చాలా వైభవంగా జరుగుతుంది. గత 3 రోజుల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఈ దర్శనం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు. అంటే ఏదైతే ఉత్తర ద్వారం ద్వారా వైష్ణవాలయంలో ఈ దర్శనం పొందితే డైరెక్ట్ వైకుంఠానికే 7 ద్వారాలు తెరిచి ఉంచినట్లు భక్తుల యొక్క విశ్వాసము. ఆ దిశగా అనేక మంది భక్తులు ప్రత్యేకించి ప్రతి నెల ఏదైతే ఏకాదశి ప్రతి నెల ఉన్నా కూడా వైకుంఠ ఏకాదశి అనేది సంవత్సర కాలంలో ఒకసారి వస్తుంది. అది ఎంతో విశిష్టత ప్రత్యేకమైనదిగా భక్తులు భావిస్తారు, ప్రజలు నమ్ముతారు. ఆ విధంగానే ఈ రోజు ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాక్సిమం అన్ని దేవాలయాలు కూడా ఉదయం 4 నుండి కూడా కిటకిటలాడిన పరిస్థితులు. అనేక మంది భక్తులు అంటే అభిషేకాలు అర్చనల ద్వారా అదేవిధంగా పూజారుల మంత్రోచ్చరణల మధ్య స్వామిని దర్శించుకొని తనివి తీరిన పరిస్థితులు. అంటే వృద్ధులు కూడా ప్రధానంగా ఏదైతే సీనియర్ సిటిజన్స్ కి సపరేట్ క్యూ లైన్లు ఏర్పాటు చేసి వారికి కూడా ఈ మోక్ష మార్గం లేదా ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కల్పించేందుకు కూడా వాళ్ళ ఆలయాలు అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా కొన్ని చోట్ల అంటే భక్తుల తాకిడి ఎక్కువ కావడం వల్ల కొంత ఇబ్బందులు పడిన పరిస్థితులు చూస్తా ఉన్నాము. అంటే ప్రధానంగా ఏదైతే హైదరాబాద్ లోని బిర్లా గేట్ కావచ్చు, అదే విధంగా కర్నూలులోని వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధానంగా వెంకటేశ్వర స్వామి ఆలయాలుగా ఇక్కడ వర్ధిల్లుతున్నాయి. ఈ ఆలయాలకు వేలాదిగా మంది ఒకేసారి తరలి రావడంతో కొంత మెయింటెనెన్స్ కష్టమై అంటే సిబ్బంది కూడా కొంత ఇబ్బందులు పడిన పరిస్థితులు. మొత్తం మీద అనేక మంది కూడా ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామిని దర్శించుకొని పునీతులయ్యారు. ప్రధానంగా తమ పాపాలు పోతాయనేది ఒక వాస్తవం అయితే తద్వారా ఏదైతే మోక్షం లభించినట్టే ఈ జీవిత కాలంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఈ కలియుగ దైవాన్ని మన జీవితాలు తరించిపోతాయని అందరూ కూడా భావిస్తున్నారు. ఆ దిశగా అందరూ కూడా బారులు తీరి ఈ రోజు ఏదైతే తల్లి పిల్లలతో సహా కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసుకున్నారు. థ్యాంక్ యూ బసవరాజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆగడం లేదు. 2 వారాల వ్యవధిలో మరో హిందూ యువకుడు హత్యకు గురయ్యాడు. భజేంద్ర బిశ్వాస్ అనే హిందూ యువకుడిని నుమాన్ మియా అనే దుండుగుడు కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. 2 వారాల వ్యవధిలో ఇది 3వ మర్డర్ కావడం సంచలనంగా మారింది. అయితే నిందితుడు నుమాన్ మియాను స్థానిక పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? థ్యాంక్ యూ పద్మ. బంగ్లాదేశ్లో ఆగలి హిందువుల హత్యలు ఎందుకు? అసలు హిందువులపై ఎంత దాడులు జరుగుతున్నాయి? ఒకే 3 వారాల నెలల్లో కూడా 3 అయితే దాడులు జరిగిన నేపథ్యంలో అయితే
ఒకేసారి కూడా ఈ యొక్క దాడుల విషయంలో అయితే బంగ్లాదేశ్లో అనేక హిందువులపై అయితే దాడులు జరుగుతున్నాయి. మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా బంగ్లాదేశ్లో ఇట్లాంటి ఘటనలు జరగడం అనేది కూడా హిందువులందరూ కూడా చాలా బాధపడే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికే చాలా వరకు భజేంద్ర సింగ్ అయితే చాలా వరకు ఒక యువకుడు కాల్చి అమ్మడంతో కూడా చాలా వరకు చాలా స్థానిక పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇంత దారుణమైన ఘటన బంగ్లాదేశ్లో జరగడం అనేది కూడా చాలా కీలకంగా కూడా చూడొచ్చు. అంటే హిందువులపై ఎందుకు ఇంత దాడులు జరుగుతున్నాయి అంటే ఒకేసారి అంటే ఒక 3 వారాల వ్యవధిలో కూడా చాలా ముగ్గురిపై అయితే దాడులు జరగడం అనేది వాళ్ళు చనిపోవడం అనేది కూడా చాలా బాధాకరమైన సంఘటన అంటూ కూడా తెలుస్తుంది. అయితే బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క హిందువులపై ఎందుకు దాడులు జరుగుతున్నాయి అనేది కూడా ఇంకా పూర్తిగా ఎటువంటి క్లారిటీ లేని పరిస్థితి. అంటే ఒకవైపు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా కూడా ఇట్లాంటి ఘటనలు జరగడం అనేది ఒక సభ్య సమాజంలో కూడా చాలా బాధపడే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే బంగ్లాదేశ్లో ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, హిందువులపై ఎందుకు ఇంత దాడులు జరుగుతున్నాయి, అసలు హిందువులపై ఎందుకు ఇంత దారుణాలు జరుగుతున్నాయి అనేది కూడా ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. అయితే ఎవరైతే బంగ్లాదేశ్లో ఈ యొక్క యువకుడిని చంపిస్తున్న దుండగుడు ఉన్నాడో దుండగుడిపై అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని కూడా అతన్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. పద్మ. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. తెలంగాణ పోలీస్ వ్యవస్థపై ప్రతిపక్షాలు వివిధ రాజకీయ పార్టీలు చేసిన విమర్శలపై డీజీపీ శివధర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా వారిపై వస్తున్న విమర్శలపై డీజీపీ స్పందిస్తూ తాము పూర్తిగా కాకి బుక్ మాత్రమే ఫాలో అవుతున్నామని, అందుకే రాష్ట్రంలో క్రైమ్ రేటు తగ్గిందని, అన్ని లెక్కలు చేపించి తాము మాట్లాడుతున్నామని అన్నారు. ఇక పోలీసులపై విమర్శలు చేయడం సరికాదని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. గతంలో కేటీఆర్తో పాటు పలువురు పోలీసులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? 24/2025లో జరిగినటువంటి మొత్తం డీటెయిల్స్ ముందు పెట్టుకుని ఈరోజు డీజీపీ శివధర్ రెడ్డితో పాటు అధికారులందరూ కూడా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. 2024లో క్రైమ్ రేట్ ఎలా ఉంది, 2025లో క్రైమ్ రేట్ ఎలా ఉంది, ఈ క్రైమ్ రేటు 2024తో పోల్చుకుంటే దాదాపుగా 2.24% తగ్గిందని కూడా డీజీపీ చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఏదైతే ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ క్రైమ్ రేటు గురించి ప్రస్తావించాడో దానిలో భాగంగానే ఈరోజు అన్ని అంశాలు ఏదైతే దీనికి సంబంధించి దొంగతనాలు కావచ్చు, క్రైమ్ మొత్తం టోటల్ క్రైమ్ మొత్తం కూడా మీడియా ముందుంచి వివరించే పరిస్థితి అయితే వచ్చింది. మొత్తం కూడా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మావోయిస్టులకు సంబంధించి కావచ్చు, లేదంటే దోపిడీలు కావచ్చు, రేపులు కావచ్చు, వీటన్నిటి గురించి కూడా మాట్లాడడం జరిగింది. లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈసారి కూడా 2024తో పోల్చుకుంటే 2025లో కూడా క్రైమ్ రేట్ అనేది తగ్గింది. మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే ఇండియాలోనే హైదరాబాద్ పోలీస్ శాఖకు మంచి గుర్తింపు ఉంది. అలాంటి దాన్ని కూడా ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేస్తున్నాయి అనే ఉద్దేశంతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈరోజు డీజీపీ మాట్లాడిన నేపథ్యంలో ఏదైతే కొన్ని అంశాలు కీలకంగా మాట్లాడారు, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇమ్మది రవికి సంబంధించి 2 విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు పరిధిలో ఉందో దానికి సంబంధించి ఎవరైనా రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకోవడానికి పోలీసులు ఆధారాలతో సహా దీనికి సంబంధించి కూడా నోటీసులు కూడా జారీ చేస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. రవి గురించి కూడా ఐబొమ్మ రవి గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఐబొమ్మ రవి కేసు విచారణ నడుస్తుంది. సో విచారణ జరిగిన నేపథ్యంలో దాని గురించి కూడా ఇప్పుడు నేను మాట్లాడలేను. దానికి సంబంధించి అన్నీ కూడా పోలీస్ శాఖ చూసుకుంటుందని చెప్పడం జరిగింది. మెయిన్గా చూసుకుంటే ఏదైతే కేంద్ర గవర్నమెంట్ ఆపరేషన్ కంగారు అనే దీనికి సంబంధించి కూడా దాదాపుగా ఇప్పుడు తెలంగాణ పోలీసులు 509 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో ఇప్పటికి సంబంధించి తెలంగాణ సంబంధించి 23 మందిని, దానిలో 500 మందిలో తెలంగాణకి సంబంధించిన వాళ్ళు కూడా 24 మంది ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. మొత్తం కూడా చూసుకున్నట్లయితే ప్రతి పిఎస్లో ఏదైతే పిఎస్కి సంబంధించి కూడా క్యూఆర్ కోడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే కంప్లైంట్లకి సంబంధించి కావచ్చు, లేదంటే వాళ్ళు ఇచ్చేటువంటి దీనికి సంబంధించి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కూడా డేటా ఏ విధంగా ఇస్తారు, పోలీసుల పనితీరు ఏ విధంగా ఉంది, క్యూఆర్ కోడ్లో వాళ్ళకి స్పష్టం చేయొచ్చు పాయింట్ల వైజ్ అని కూడా మొత్తం కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే ఫోన్ రికవరీ ఏదైతే ఉందో 2024తో
తో పోల్చుకుంటే రికవరీ కూడా ఎక్కువ శాతంలో 2025లో రికవరీ చేశాము. రోజుకి దాదాపుగా 111 ఫోన్ల వరకు రికవరీ చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే దీనికి సంబంధించి ఏదైతే ఈ సంవత్సరంలో జరిగినటువంటి వరదకి సంబంధించి నిజామాబాద్ కావచ్చు, కామారెడ్డిలో వరదలు వచ్చాయి. వరదల్లో కూడా పోలీసుల పాత్ర ఎంతో విధంగా ఉంది అని మొత్తం కూడా ఓవరాల్గా చెప్పడం జరిగింది. మెయిన్గా చూసుకుంటే జార్ఖండ్లో నిర్వహించినటువంటి పోలీస్ సమ్మిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా తెలంగాణ పోలీసులకు 11వ ర్యాంక్ వచ్చిందని కూడా చెప్పడం జరిగింది. అలాంటి దాన్ని ప్రతిపక్ష నాయకులు రాజకీయం చేస్తున్నారు, పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు అనే విధంగా ఈరోజు డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడటం జరిగింది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ. మిగిలిన అప్డేట్స్ చూద్దాం. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలకు ఘోర అవమానం జరిగింది. ఏలూరు జిల్లా దెందులూరు మండలం గాయలగూడెంలో జరిగిన ఈ ఘటన తాజాగా సంచలనం రేపుతోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోస్టర్లకు పేడ పోసి అవమానించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు చేశారు, ఎందుకు ఇలా చేశారనేది తెలియాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. చెప్పండి అశోక్, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రీయా. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలపై పేడకొట్టి యొక్క చేసిన విధానం అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం కలకలం సృష్టించింది. అయితే ఏలూరు జిల్లా దెందులూరు మండలం గాలయగూడెం గ్రామంలో గత అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అయితే మాత్రం ఈ యొక్క ఫ్లెక్సీలపై పూర్తిగా పేడను కొట్టి పూర్తి స్థాయిలో వాటిని చేయడంతో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా దీనిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమన్నప్పటికీ ఈ యొక్క రాజకీయ కుట్ర కోణం ఉందా, లేకపోతే ఎవరు దీనిపై పూర్తిగా చేస్తున్నారనే విషయంపై కూడా ఇప్పటికే పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని దాన్ని పూర్తి స్థాయిలో ఆ యొక్క సీసీ ఫుటేజ్ ద్వారా ఉన్న ఏదైతే సమాచారాన్ని కానివ్వండి, ఆ యొక్క ఎవరైతే ఉన్నారో మొత్తం క్లోజ్ టీమ్స్ ద్వారా కూడా ఎవరెవరు ఎక్కడ సంచరించారు, ఏ విధంగా దీని మీద పూర్తి స్థాయిలో అక్రమంగా కుట్ర జరిగిందనే విధంగా కోణంలో కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. అయితే ఓ పక్క చూసుకున్నట్లయితే ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానివ్వండి, సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఫ్లెక్స్ల మీద వారు కుట్రపూర్వకంగా ఈ విధంగా ఫ్లెక్స్లపై ఏదైతే పేడ కొట్టి ఈ విధంగా దుష్ప్రచారాలు చేయడంతో పూర్తిగా కూడా కూటమి నేతల్లో కూడా పూర్తిగా ఆగ్రహం అయితే వ్యక్తమవుతుంది. ఎంతటి వారైనా సరే పూర్తిగా ఇటువంటి వారిని ఈ ఇంటర్నెట్ శిక్షించే వారికి కఠిన శిక్షలు చేపట్టకపోతే ఆ శాంతి భద్రతలు కూడా భంగం కలిగే విధంగా ఉందని కూడా కూటమి వర్గాల్లో కూడా నేతలు అయితే మాత్రం ఆరోపిస్తున్నారు. ఏదేమన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఈ యొక్క దెందులూరు మండలంలో గాలేగూడెం గ్రామంలో అయితే మాత్రం ఉద్రిక్త వాతావరణం అయితే మాత్రం చోటు చేసుకునే పరిస్థితుంది. అయితే ఏది కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసు యంత్రాంగం అంతా కూడా పూర్తిగా కూడా ఇప్పటికే కూడా బందోబస్తులు ఏర్పాటు చేసి ఎటువంటి శాంతి భద్రత విఘాతం కలగకుండా పూర్తిగా కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఎవరైతే శిక్షలో ఉన్నారో వారందరికీ కూడా ఎవరైతే నిందితులు తొందరలోనే పట్టుకుని వారికి పూర్తి స్థాయిలో కూడా కఠిన శిక్ష పడేలాగా చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే జరిగింది. ఏదేమైనా ఈ యొక్క రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే ఇటువంటి హేళనమైన చర్యలు కూడా ఈ విధంగా చేయడం పట్ల కూడా అటు ప్రజలు కూడా గ్రామస్తులు కూడా గత అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కావాలని చెప్పేసి ఈ విధంగా చేయడం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రస్తుతం చూస్తున్న విధానంలో అయితే మాత్రం ఇటువంటి చర్యలు ఈ యొక్క ఏలూరు జిల్లాలో దెందులూరు మండలంలో జరుగుతున్న విధానంలో చూసుకున్నట్లయితే ఇక రాజకీయంగా మరింత రెచ్చగొట్టే విధంగా ఒకరు రాజకీయాల్లో రెచ్చగొట్టే విధంగా కూడా ఇటువంటి చర్యలు ఉన్నాయని చెప్పేసి కూడా కూటమి నేతల నాయకులు చెబుతున్నారు. అదే విధంగా ప్రజలు కూడా విశ్లేషణ కూడా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అయితే మాత్రం పోలీసు వారందరూ కూడా జిల్లా ఎస్పీ పూర్తి స్థాయిలో దీనిపై నిఘా యంత్రాంగం కూడా పూర్తిగా కదలడం జరిగింది. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ కూడా వారి నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే పట్టుకుని వారికి కఠిన శిక్షలు పడేలాగా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. శ్రీయ, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు పలు కీలక సంస్కరణలను అమలు చేశారు. దర్శనం, ప్రసాద పంపిణీ వ్యవస్థలో సమయం ఆదా, పారదర్శకత, దుర్వినియోగం నియంత్రణ లక్ష్యంగా ఈ మార్పులైతే తీసుకొచ్చారు. ఇకపై 500 రూపాయల అంతరాలయ దర్శన టోకెన్ టికెట్ తీసుకున్న భక్తులకు ఉచిత లడ్డూను దర్శనానికి వెళ్లే ముందు టికెట్ స్కానింగ్ పాయింట్ వద్దే పంపిణీ చేయనున్నారు. అంటే దర్శనం పూర్తయ్యాక ప్రసాదం కోసం వేరే కౌంటర్ల వద్ద లైన్లలో వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. టికెట్ స్కాన్ అయిన వెంటనే భక్తుడికి లడ్డూ చేతికి అందజేసే విధానంను ఆలయ బోర్డు అమలులోకి తీసుకొచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి. ఓకే పద్మ, అయితే ఈరోజు ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కొన్ని సంస్కరణలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు,
అలాగే ఈఓ కావచ్చు, పాలక మండలి సభ్యులు కావచ్చు, వీళ్ళంతా కలిసి కొన్ని సంస్కరణలు, విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా 500 రూపాయల అంతరాలయం టికెట్ కొనుక్కున్న వారికి టికెట్ స్కానింగ్ చేసే దగ్గరే దానికి వచ్చే లడ్డు, ఫ్రీగా వచ్చే లడ్డు ఏదైతే ఉందో అక్కడే ఇచ్చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది. దీని కారణంగా ఈ లడ్డు అక్కడే ఇచ్చేయడం కారణంగా ఏదైతే లడ్డు టికెట్లు లేకుండా వచ్చే భక్తులను అరికట్టవచ్చు అని చెప్పేసి, అంతేకాకుండా అవినీతిని అరికట్టవచ్చు అని చెప్పేసి, సమయపాలన చేయవచ్చు అని చెప్పేసి ఆలయానికి సంబంధించిన అధికారులు కావచ్చు, ఈవో కావచ్చు, పాలక మండలి సభ్యులు, పాలక మండలి చైర్మన్ కూడా చెప్పడం, బొర్రా గాంధీ, వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ పరిణామం ఒక రకంగా మంచిది అయినప్పటికీ ఈ పరిణామంలో కూడా కొన్ని లోటుపాట్లు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు కూడా వినపడుతున్నాయి. ఏదైతే మన దర్శనానికి వెళ్లే సమయంలో లడ్డు ఇస్తే ఆ లడ్డు మీద ఉన్న కాన్సన్ట్రేషన్, అమ్మవారి మీద ఉన్న కాన్సన్ట్రేషన్ లడ్డు పట్టుకుని ఉండటం వల్ల ఎంతవరకు ఉంటుంది అనేది కూడా ఒక ప్రశ్న భక్తుల నుంచి వస్తున్నదైతే ఉంది. నెక్స్ట్ ఇంకోటి అయితే దీన్ని పక్కన పెడితే ఈ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనే దాన్ని వేచి చూడాల్సి ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొండ మీద ఏదైతే ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దీని కోసం అని చెప్పేసి ఒక యాప్ను తీసుకొచ్చింది. ఆ యాప్ ద్వారా ఆన్లైన్లో ఆ యాప్ని తీసుకొచ్చి ఆ యాప్ ద్వారా 9552300009 ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటాం ద్వారా ఆన్లైన్లో అమ్మవారి సేవలన్నీ కూడా మనకి ఆ యాప్లో డిస్ప్లే అవుతాయి. అమ్మవారి శీఘ్ర దర్శనం కావచ్చు, ప్రత్యేక దర్శనం కావచ్చు, అప్పటికప్పుడు దర్శనం చేసుకున్న విధానం కావచ్చు, వీటన్నిటినీ కూడా అక్కడికక్కడ డౌన్లోడ్ చేసుకుని ఆ సేవలను కోరుకుని ఆన్లైన్లో చెల్లింపులు చేసి అమ్మవారి దర్శనానికి వెళ్లే పరిస్థితి అయితే ఉంటుంది. అది కాకుండా మనకు అమ్మవారి ప్రత్యేక పూజలు, ఖడ్గమాల పూజలు కావచ్చు, ఇంకా ఇతరత్ర తెల్లవారుజామున జరిగే పూజలు కావచ్చు, వీటన్నిటికీ కూడా మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకునే విధానం ఉంది. గతంలో ఆలయానికి వెళ్లి నేరుగా బుక్ చేసుకునే సదుపాయం కల్పించేవాళ్ళు. తర్వాత నెమ్మదిగా ఆన్లైన్ చేశారు. www.ap.ap.gov.org అని చెప్పేసి ఒక ఆన్లైన్ వెబ్సైట్ని కూడా మనకి అందుబాటులో తీసుకొచ్చారు దేవాదాయ శాఖ వాళ్ళు. గతంలో కూడా వెబ్సైట్లు ఉన్నప్పటికీ ఇంత టెక్నాలజీ అందుబాటులో లేకపోవడం, భక్తులందరూ కూడా వాటిని ఉపయోగించుకోలేకపోవడం జరిగింది. ఇప్పుడు దేవస్థానం వాళ్ళు కావచ్చు, దేవాదాయ శాఖ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేసి దీనంతా విస్తృతంగా ప్రచారం చేసి భక్తుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గుడికి వచ్చి కౌంటర్లో టికెట్లు కొనుక్కుని అప్పటికప్పుడు ఇబ్బందులు పడకుండా ముందుగానే వీటన్నిటినీ కూడా టికెట్లు సేవా టికెట్లు కావచ్చు, లడ్డూ టికెట్లు కావచ్చు, ప్రసాద టికెట్లు కావచ్చు, వీటన్నిటినీ కూడా ముందుగానే బుక్ చేసేసుకుని అక్కడికి వచ్చి వీటన్నిటిని కూడా మన ఆన్లైన్ సేవలు పొందవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా దుర్గగుడి దగ్గర కూడా కొన్ని కౌంటర్లు ఏర్పాటు చేసి ఎవరైనా దీని గురించి అవగాహన లేని వాళ్ళు వస్తే వాళ్ళకి అవగాహన కల్పించే ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. అయితే వీటన్నిటి పట్ల భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ కూడా విజయవంతం అవ్వాలని, అమ్మవారి భక్తులకి అమ్మవారిని దర్శించుకునేటప్పుడు ఆధ్యాత్మికత వృత్తిపడేలా ఉండాలని చెప్పేసి బేర్కే న్యూస్ నుంచి కూడా కోరుకుందాం. పద్మ. రైట్, థ్యాంక్ యూ సుబ్బు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కోట వినుత డ్రైవర్ రైడు హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం తమిళనాడు, చెన్నై పోలీస్ బృందం శ్రీకాళహస్తికి చేరుకుంది. శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో ఉన్న పేట బ్రదర్స్కు చెందిన షాపుల్లో పేట చంద్ర, పేట చిరంజీవిని చెన్నై పోలీసులు తీసుకుని విచారించారు. అలాగే శ్రీకాళహస్తి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కొట్టే సాయి ప్రసాద్ కూడా తదుపరి విచారణకు పిలవనున్నట్లు సమాచారం. ఇక ఈ పరిణామాలతో కోట వినుత హత్య కేసు మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. చెప్పండి సుధీర్, అప్డేట్స్ ఏంటి? ఏదైతే శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినుతకు సంబంధించినటువంటి డ్రైవర్ హత్య సంచలనంగా గతంలో జరిగినటువంటి అంశంగా మనం తీసుకున్నాము. ఈ నేపథ్యంలో ఇప్పటికే దానిపైన పూర్తి విచారణ చేపట్టినటువంటి తమిళనాడు పోలీసులు, ఎందుకంటే మొదట ఇక్కడ హత్య చేసిన తర్వాత తమిళనాడు చెన్నైలో ఓ ప్రాంతంలో కలవలో పడేసిన మృతదేహాన్ని అక్కడ తమిళనాడు పోలీసులు గుర్తించి ఆ సీసీ ఫుటేజ్ ద్వారా ఏదైతే వాహనం వచ్చిందో ఆ వాహనాన్ని ఐడెంటిఫై చేసి నిందితులను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే నిందితులు ముగ్గురిని అదుపులో తీసుకున్న తర్వాత కోట వినుత అలాగే వాళ్ళ భర్త అయినటువంటి చంద్రబాబు ఇద్దరు పేర్లు కూడా రావడము, మొత్తం 5 మంది మీద
కేసు కూడా నమోదయ్యి రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటివరకు రిమాండ్లో ఉన్న వాళ్ళు ప్రస్తుతానికి కండిషన్ బెయిల్ మీద వీళ్ళు బయట రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతము తమిళనాడుకి సంబంధించినటువంటి పోలీసులు ఈ యొక్క హత్యకు సంబంధించినటువంటి కోణంలో ఈ శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి పేట బ్రదర్స్ చంద్ర అలాగే చిరంజీవిని ఇద్దరిని కూడా శ్రీకాళహస్తి చేరుకుని తమ షాపు వద్ద దాదాపు అరగంట పాటు విచారణ చేపట్టారు. అదే అలాగే ఇంకా శ్రీకాళహస్తి టెంపుల్ చైర్మన్ అయినటువంటి కొట్టే సాయిని కూడా విచారించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పటివరకు వచ్చినప్పటికీ చనిపోవడానికి గల కారణాలు ఎందుకు చనిపోయినప్పుడు ఇది ఒక రాజకీయ కోణంలో ట్రాక్ కూడా తిప్పించేటువంటి పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో నుంచి వినుత ఎప్పుడైతే ఈ యొక్క హత్యకు సంబంధించినటువంటి వాళ్ళ హస్తం ఉందని తెలుసుకున్నారో వెంటనే టీడీపీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పైన పలు ఆరోపణలు కూడా చేసినటువంటి అంశాలు అయితే ఉంది. ఆయన దాన్ని పూర్తిగా ఖండించినటువంటి పరిస్థితి గతంలో కూడా జరిగినటువంటి ఉంది. అయితే ఈ రోజు వచ్చినటువంటి వాళ్ళు పోలీసులు ఈ యొక్క జనసేన పార్టీకి సంబంధించినటువంటి గతంలో ఉన్నారు ఎవరైతే వినుతతో సన్నిహితంగా ఉన్నారో వీళ్ళంతా కూడా ఈరోజు విచారణ భాగంగా తీసుకోవడం జరిగింది. అయితే రాయుడు చనిపోవడానికి ప్రధానమైనటువంటి కారణము తన గదిలో ఒక మొబైల్ పెట్టి రికార్డు చేసినటువంటి నేపథ్యంలోనే అతన్ని తీసుకెళ్లి బలవంతంగా కొట్టి చంపారనేటువంటి ఆరోపణలు అయితే వచ్చాయి. దీనిపైన పూర్తిగా తమిళనాడు పోలీసులు అక్కడ విచారణలో భాగంగా 5 రోజుల పాటు విచారణ చేసిన తర్వాత కేసు నమోదు చేసి 5 మంది పైన కూడా రిమాండ్కి తమిళనాడులోని పుజల్ జైలుకి తరలించడం జరిగింది. అక్కడ రిమాండ్లో ఉన్నటువంటి ఈ 5గురు మొదట వినుత కండిషన్ బెయిల్ మీద రావడం అలాగే తన అయినటువంటి చంద్రబాబు కూడా కండిషన్ బెయిల్ మీద వచ్చి వాళ్ళు చెన్నై పట్టణం దాటి బయటకు రాకుండా ఉండే విధంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి వాళ్ళు శ్రీకాళహస్తికి చేరుకున్న తర్వాత అసలు ఈ రోజు పోలీసులు వచ్చి ఈ యొక్క ఎంక్వైరీలు చేయడానికి గల కారణాలు ఏంటి, ప్రస్తుతం కేవలం అరగంట మాత్రం వచ్చి వీళ్ళ ముగ్గురిని మాత్రం విచారణ చేసి వెళ్ళిపోయినట్టు పరిస్థితి అవుతుంది. మరిన్ని విషయాలు అయితే తమిళనాడు నుంచి పోలీసులు అధికారికంగా రిలీజ్ చేసిన తర్వాత దీని మీద స్పష్టంగా వస్తుంది. దేవత రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుధీర్. ఇవి 686 అప్డేట్స్. Keep watching BRK News. తెలుగుడి సత్తా.